హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరంజని వ్లాగ్స్. ఈరోజు అయితే ప్రింటింగ్ క్లాస్ చెప్తున్నాను చూడండి. బటర్ఫ్లైస్ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది రికార్డ్ రూపంలో ప్రజెంట్ చేయాలి. సో రికార్డ్ కోసం అని ప్రింటింగ్ చేస్తున్నాను వాళ్ళ కోసం. అలాగే మీకు కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మనకు చాలా బాగా వచ్చు అనుకుంటే డిజైన్ వైట్ పేపర్ మీద నైనా లేదంటే ట్రేసింగ్ పేపర్ మీదనైనా డైరెక్ట్ గీసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే నీట్గా గీసుకోవాలి. లేదు మనకు రాదు అనుకుంటే మాత్రం బయట మగ్గం షాప్స్లలో లేదంటే బయట షాప్స్లలో దొరుకుతాయి, డిజైన్ బుక్స్ దొరుకుతాయి. అవి తీసుకొని వాటి నుంచి ట్రేసింగ్ పేపర్ మీద గీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆమెను అయితే ఇంతకుముందు తనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చు, తన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. అందులో నుంచే తీసుకున్నాను నేను ఒకటి బటర్ఫ్లై ఎంచుకున్నాను. చూడండి, నేను డ్రా చేస్తున్నాను. అదే విధంగా మీరు కూడా డ్రా చేయండి. ఇందులో మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. అది ఆపోజిట్లో పేపర్ ఆపోజిట్లో వేస్తే మనకి బటర్ఫ్లై ఆపోజిట్లో వస్తుంది. చూడండి, నీట్గా వస్తుంది. మనకి ఎప్పుడైనా ఆపోజిట్స్ కావాలి. లేదు అని అంటే రెండు ఒక దిక్కే ఉంటే వెరైటీగా ఉంటుంది, వర్క్ అట్లా బాగుండదు అన్నట్టు. ఇలా సైజ్ చూసి ఎలా ఉంది, ఎలా వేస్తే బాగుంటుంది అన్నీ చూసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. అట్లయితే ఆపోజిట్ సైడ్లో పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పేపర్ పెట్టుకునే ముందు కరెక్ట్గా పెట్టుకొని డ్రా చేయాలి. పెన్నులు వాడొద్దండి, పెన్సిల్ తోటే డ్రా చేయాలి. అలా అయితే కొంచెం మిస్టేక్ అయినా కానీ మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే బటర్ఫ్లైస్ కంప్లీట్ అవుతున్నాయి. మనం కావాలి అనుకుంటే ఈ సీతాకోక చిలుకని ఆపోజిట్లో ఇట్లా మలుచుకొని కరెక్ట్ పేపర్ మలుచుకొని కూడా గీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు పేపర్ ఉంది కదా అనేసి అదే వర్క్ పెట్టి గీస్తున్నాను నేనైతే. ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనకు ఆ సీతాకోక చిలుకలు ఒక దగ్గర ఉన్నాయి. సరే, వాటి కింద పువ్వులు రావాలనుకున్నాం అనుకోండి, పువ్వుల వర్క్ ఉంది. అలాంటప్పుడు ఆ పువ్వులు కింద వచ్చేలా చూసుకొని చూడండి, ఆ పువ్వులు రావాలి అనుకుంటున్నాం మేము. అది సెట్ అయ్యే విధంగా పేపర్ అమర్చుకొని సెట్ చేసి గీయాలి. గీసేసాము, అయిపోయింది. తర్వాత ఆ గీసిన దానికి డాట్స్ సూదితో లేదంటే పిన్నిస్ తోటైనా డాట్స్ వేయాలి. కొంచెం దూరం దూరం హోల్స్ వేయాలి. అలా చేస్తే ప్రింటింగ్ చాలా నీట్గా పడుతుంది. చేతి దగ్గర పోనివ్వకుండా చేయాలి. చూడండి, నేను చేస్తున్నాను, వాళ్ళందరూ చూస్తున్నారు. మనం డాట్స్ చేసేటప్పుడు కింద ఏదైనా మెత్తటి క్లాత్ పెట్టుకున్నాం అనుకో కరెక్ట్గా పడుతుంది. అదే రఫ్గా ఉన్నది యూజ్ చేస్తే సరిగ్గా పడవు. ఇలా అయితే నీట్గా కొంచెం పెద్దగా పడతాయి. మనం ప్రింటింగ్ వేసుకునేటప్పుడు కూడా నీట్గా వస్తాయి. అందుకోసం అనేసి స్కార్ఫ్ పెట్టాను, నేనైతే యూజ్ చేశాను. మీరు పిల్లోస్ అయినా ఏవైనా యూజ్ చేయొచ్చు. మాత్రం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయి ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.